మెరుపు కలలు మెరుపు కలలు వాళ్ళని అడిగితే సరిపోతుంది. అర్థమైంది అర్థమైంది. ఇలా ఎవరికి చెప్పకుండా వెళ్ళాడంటే ఇంకెవరి కోసం? ఇదిగో ఉంది కదా, ఈవిడ కోసమే. చెప్పవే, ఏం పని మీద నా మనవణ్ణి బయటికి పంపించావు? నేను ఉదయం చెప్పిన తర్వాత కూడా నువ్వు వాడిని బయటికి పంపించావంటే నిన్ను ఏమనాలి? అత్తయ్య గారు, సంయుక్తకేం తెలీదు. వాసు తనకు కూడా ఏం చెప్పలేదు. నువ్వు మాట్లాడుకో. వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా నువ్విలా వెనకేసుకు రావడం వల్లే ఎంతకు తెగిస్తున్నారు. నువ్వు చెప్పవే, నా మనవణ్ణి ఎక్కడికి పంపించావు? నిజంగా నాకు తెలీదు బామ్మగారు. ఆయన్ని నేను ఎక్కడికి పంపించలేదు. నాకు ఆయన ఏమీ చెప్పలేదు. హే, ఆపు నీ నాటకాలు. ఇప్పటి వరకు ఉన్న వాసు టైంకి ఎందుకు వెళ్ళిపోతాడు? నీకు నేను ఏం ద్రోహం చేశాను సంయుక్త? ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నావు? నా పెళ్లితో పాటు నీ పెళ్లి గ్రాండ్ గా చేద్దామని నేను అనుకుంటుంటే నువ్వు మాత్రం ఇలాంటి పనులు చేస్తున్నావు. రాహుల్ని నువ్వు పెళ్లి చేసుకోవడం ఈ ఇంట్లో ఎవరికి ఇష్టం లేకపోయినా నువ్వు ప్రేమించావన్న కారణంతో నేను నీకు సపోర్ట్ చేస్తుంటే నువ్వేమో ఇలా నా వెనకాల గోతలు తీస్తున్నావు. నీ వెనకాల గోతలు తీయాల్సిన అవసరం నాకు లేదు. ఆయన్ని బయటికి పంపించేంత పనులు నాకేం లేవు. కావాలంటే నేనే బయటికి వెళ్ళి నా పనులు నేను చేసుకుంటాను. కానీ ఆయనకెందుకు చెప్తాను? ఎవరు పంపించకపోతే వాడు ఎక్కడికి వెళ్ళినట్టు? ఏం చేస్తున్నట్టు? నాకేం తెలుసు? వచ్చిన తర్వాత అడగండి. ఒక్కళ్ళు కూడా నా మాట వినిపించుకోవట్లేదు. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. అబ్బా, ఈ రాహుల్ సంయుక్త పెళ్లి ఎప్పుడవుతుందో, నాకు ఈ టెన్షన్ ఎప్పుడు పోతుందో. రాత్రంతా తాగడం, ఉదయం తలనొప్పి టాబ్లెట్ వేసుకోవడం. అబ్బా, గత వారం రోజులుగా నా బతికిదే అయిపోతోంది. వీళ్ల పెళ్ళేమో కానీ నా కొడుకు చావుకొచ్చింది.
ఏంటి నేను అన్న మాటల్ని వినేసిందా? ఏంటి సౌందర్య, ఏమైంది అలా చూస్తున్నావేంటి? ఏం లేదు సార్, నా మనసంతా చాలా డిస్టర్బ్గా ఉంది. ఏమైంది? ఏం చెప్పమంటారు సార్? సంయుక్త పెళ్లి రాహుల్తో ఎలాగైనా జరగకుండా చేయాలని మామ్ అనుకుంటుంది. నో, అలా జరగడానికి వీల్లేదు. వాళ్ళిద్దరి పెళ్లి జరగాలి. సార్, ఏమైంది సార్? ఒకేసారి అలా రియాక్ట్ అయ్యారు. ఏమైంది? మా మామ్ మా చెల్లి పెళ్ళి ఆపేస్తే మీకొచ్చిన నష్టం ఏంటి? చచ్చా, అలాంటిదేం లేదు సౌందర్య. వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళ పెళ్లి ఎందుకు ఆపడం అంటున్నాను. నేను చెప్పేది అదే సార్, కానీ మామ్ అర్థం చేసుకోవడం లేదు. ఆ గొడవలో పడి నన్ను కూడా పట్టించుకోవడం మానేసింది. ఇప్పుడు నాకు భయం వేస్తుంది సార్. మామ్ పూర్తిగా సంయుక్త పెళ్లిని ఆపడానికి కాన్సన్ట్రేషన్ చేస్తే నన్ను మిస్ ఇండియాకి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరనేది అర్థం కావడం లేదు సార్. చచ్చా, అలాంటిదేం జరగదు సౌందర్య. మీ మామ ఎందుకు అలా చేస్తుంది? తానెప్పుడూ నీకు సపోర్ట్గానే ఉంటుంది. నాకు నమ్మకం ఉన్నా పరిస్థితులు చూస్తే ఎందుకో అనుమానంగా ఉంది. సార్, మిమ్మల్ని ఒక మాట అడగనా? అడుగు. ఏం కావాలి? ఒకవేళ నేను మిస్ ఇండియా అవ్వడానికి ఎవరూ పట్టించుకోకపోతే మీరు నాకు హెల్ప్ చేస్తారు కదా సార్? అయ్యో, ఖచ్చితంగా చేస్తాను సౌందర్య. నువ్వు నీ గోల్ రీచ్ అయ్యే విషయంలో నీ పక్కన ఇంకెవ్వరున్నా లేకపోయినా నీకు నేనున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
నన్ను పెళ్లి చేసుకొని జీవితాంతం తోడుగా ఉంటాను, మహారాణిలా చూసుకుంటాను అని ప్రామిస్ చేశావు. చివరికి బయట జనాల మాటలు తట్టుకోలేక ఇంట్లో వాళ్ళకి అన్యాయం చేసి వెళ్ళిపోయా. కానీ నీ ఆలోచనలతో, నీ ఆశయాలతో పెరిగిన సంయుక్తలో నిన్ను చూసుకున్నాను. ఆ విషయం తన ముందు కూడా ఎప్పుడు బయట పెట్టలేదు. సౌందర్య ఎంతగానో సంయుక్తిని వ్యతిరేకిస్తున్నా తను చేసే పనిలో నీతి నిజాయితీ ఉంటాయని నమ్మాను. ఇన్ని రోజులు అలాగే నడుచుకున్న సంయుక్త ఇప్పుడు సడన్ గా ఎందుకిలా మారిపోయి రాహుల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుందో అర్థం కావడం లేదు. వాడు ఎలాంటి వాడో సంయుక్తికి తెలిసినంతగా ఎవ్వరికీ తెలీదు. అలాంటి వాడు మారిపోయాడు అంటూ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది. మీరు ఉన్నన్ని రోజులన్నీ బాగున్నాయండి, కానీ మీరు పోయిన మరుక్షణం నుండి అన్నీ మారిపోయాయి. మీరు అర్థాంతరంగా మమ్మల్ని వదిలి వెళ్ళినందుకు మీ మీద విపరీతమైన కోపం వచ్చింది. కానీ ఇప్పుడు జరుగుతున్న విషయాలు చూస్తుంటే మనసులో ఎక్కడో చిన్న భయం మొదలవుతుంది. సంగీత అనుకోకుండా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. సౌందర్య మిస్ ఇండియా అవ్వటానికి డబ్బులు అవసరం పడుతున్నాయి. ఇప్పుడు సంయుక్త రాహుల్ని పెళ్లి చేసుకోవాలని పట్టుబడ్డం చూస్తుంటే నాకేం చేయాలో అర్థం కావడం లేదు. నన్ను మహారాణిలా చూసుకుంటాను అని మాటిచ్చి చివరికి నన్ను సమస్యల సుడిగుండంలో పడేసి నీ చావు మీరు చూసుకున్నారు. నిజంగా నన్ను ప్రేమించిన వాళ్లే అయితే ఇలా మధ్యలో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళ? ఎందుకండి నన్నింతలా మోసం చేశారు? మీరు లేకపోతే నేను ఈ సమస్యల నుండి బయటపడినని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఏది ఏమైనా నేను ఓడిపోను. నా బిడ్డల్ని ఓడిపోనివ్వను. నా ప్రాణాల్ని అడ్డు వేసైనా ఆ రాహుల్తో సంయుక్త పెళ్లి ఆపుతాను, ఆపి తీరతాను. వాసు, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. సరే మేడం. విమలమ్మ గారు, మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు? ఈ ఫంక్షన్ ఉందా లేదా? ఏమో, మా అబ్బాయి గురించి నాకేం తెలుసు? ఎక్కడున్నాడో, ఎక్కడికి వెళ్ళాడు? హే, నువ్వు ఉండవే. ఫంక్షన్ ఉంటుంది, కాసేపు ఆగండి. నా మనవడు ఎక్కడికి వెళ్ళలేదు. నా మనవడు వస్తాడు.
అదిగో నా మనవడు వచ్చేశాడు. వాసు, ఎక్కడికి వెళ్ళావురా? నీకోసం ఎంతసేపటి నుండి ఎదురు చూడాలి? అది కాదు నాని, చిన్న పనుండి బయటికి వెళ్ళాను, వచ్చేసాను కదా. రే, నేను నీకు చెప్పానుగా ఈ రోజు ఎటు బయటికి వెళ్ళొద్దని. అయినా నా మాట మీద గౌరవం లేకుండా పోయింది మీకు. అయ్యో నాని, ఏంటా మాట? నువ్వంటే నాకు గౌరవం లేకపోవడం ఏంటి? నువ్వంటే నాకు ప్రాణం. ఇదిగో ఇలాంటి మాటలు మాట్లాడే నన్ను నోరు మూసుకునేలా చేస్తావు. అది కాదు నాని. మీరు మీ మనవడి మాటలకి ఐస్ అయిపోయి కరిగిపోతారేమో గాని నేనలా కాదు. నాకు నిజం తెలియాలి. చెప్పు వాసు, మేమంతా నీకోసం ఎదురు చూస్తుంటే నువ్వెక్కడికెళ్ళావు? ఫోన్ కూడా తీయనంత బిజీ ఏంటి? ఇప్పుడు నేను వచ్చాను కదా, ఎందుకు ఊరికే వాగుతావు? అలా చెప్పి తప్పించుకోవడానికి కుదరదు వాసు. నువ్వు సంయుక్త కోసం ఏదో పని మీద బయటికి వెళ్ళావు. అదేంటో ఇప్పుడు చెప్పు. మేం బయటకు తన కోసమే వెళ్ళినట్టు ఎలా తెలిసింది? ఊరికే ఒక రాయి వేసిందా, లేక డౌట్ వచ్చిందా? సమాధానం చెప్పవంటే అలా చూస్తావే. చెప్పు, ఏంటి? నేనిక్కడ ఎవ్వరి కోసం వెళ్ళలేదు. నాకే చిన్న పనుండి బయటికి వెళ్ళాను, వచ్చాను. అయినా ఎవరెవరికో పనులు చేసి పెట్టాల్సిన అవసరం నాకు లేదు. నాకున్న పనులే నాకు సరిపోవడం లేదు. నాకెవరి సహాయం అక్కర్లేదు. నా పనులు నేను చూసుకోగలను. ఇదేంటి, ఎప్పుడూ ఒకరినొకరు వెనకేసుకుని వచ్చేవాళ్ళు ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటున్నారు? అరే రే రే రే, ఏంటి ఏంటి మెహందీ కార్యక్రమం పక్కన పెట్టి ఏంటి ముచ్చట్లు? వాసు ఇప్పుడే బయటికెళ్ళి వచ్చాడమ్మా. సరే వచ్చాడుగా, ఇంకేంటి లేటు? పదండి మెహందీ స్టార్ట్ చేద్దాం. మేడం, మీరెక్కడికెళ్లారు? అది నాకేవో చిన్న చిన్న పనులుంటాయి కదా నిత్య. నేనేమైనా పెళ్లి కూతుర్నా ఇల్లు కదలకుండా ఉండడానికి? ముందు కార్యక్రమం స్టార్ట్ చేయండి. మనకి చాలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా. సరే వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళు వాసు, వెళ్ళు వెళ్ళు. నువ్వు కూడా వెళ్ళు నిత్య, వెళ్ళు. లేట్ అవుతోంది, వెళ్ళండి. మీరు కూడా వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. మేడం, ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి. ఏంటి సంయుక్త, ఏం కావాలి? ఎక్కడికి వెళ్ళారు మేడం? చెప్పాను కదా, ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళాను అని. అందరికీ చెప్పింది కాదు మేడం, నాకు నిజం చెప్పండి. మీరు తను ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు? పాప మీరిద్దరూ బయటికి వెళ్ళారని చెప్పింది. ఏం జరుగుతుంది మేడం? సంయుక్త, కంగారు పడాల్సింది ఏం లేదు. ఏదో చిన్న ఇన్వెస్టిగేషన్ పని మీద వెళ్ళొచ్చాం, అంతా బానే ఉంది. అదే ఏంటి మేడం? ఇప్పుడెందుకు, నేను తర్వాత నీకంతా చెప్తాను కదా. మెహందీకి టైం అవుతోంది, పద పద. సమయం త్వరగా రామ్మా, లేట్ అవుతుంది. అదిగో పిలుస్తున్నారు, పద వెళ్దాం. వస్తున్నా. ఆగండి ఆగండి ఆగండి. అయ్యో, ఏమైందమ్మా? ఇలాంటి వేడుకలు ఇలా ఎలాంటి ఎంటర్టైన్మెంట్ లేకుండా జరిగితే అస్సలు బాగుండదు. నిజమే, కానీ 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 లేదు, ఏం లేదు. ఇలాంటప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారు? కానీ అత్తయ్య గారు ఏమంటారు? ఆవిడికి ఇలాంటివి ఇష్టం ఉండవు. ఏమే విమలమ్మ, నాకెందుకు ఇష్టం ఉండదే? మీరేం చేస్తారో చెయ్యండి. నాకు తెలుసు, బామ్మగారు ఇలాంటివి ఎంకరేజ్ చేస్తారని. పేరుకే తను మనకన్నా పెద్దావిడ, కానీ బామ్మగారి మనసు మనకంటే చిన్నది. ఈవిడేంటి బామ్మగారికి హనీ పూస్తుంది? ఏం చెయ్యాలనుకుంటుంది? చూడండి, మనం ఇప్పుడు ఒక చిన్న గేమ్ ఆడదాం. గేమ్ ఏంటంటే, రెండు జంటలకి కళ్ళకి గంతలు కడతాం. ఇప్పుడు గంతలు కట్టుకున్న నలుగురు
అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ తనని పెళ్లి చేసుకోబోయే వాళ్ళని పట్టుకోవాలి. అలా పట్టుకున్న వాళ్ళకి గోరింటాకు పెట్టాలి. ఒకవేళ మగవాళ్ళు పట్టుకుంటే ఎలా? చూసారా అందరికి ఎలాంటి డౌట్స్ వస్తున్నాయో? అలా అబ్బాయిలు అమ్మాయిలు పట్టుకుంటే గేమ్ మొదటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, కానీ ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఒకవేళ సంబంధం లేని వాళ్ళని పట్టుకుంటే దాన్ని స్పోర్టివ్గా తీసుకొని వాళ్లతోనే గోరింటాకు పెట్టించుకోవాలి.